కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వారికి సిలువేయమంటున్నారు. బరబ్బానే బందిపోటు దొంగనే ఏంటంటే నరుని చంపినోనే విడిపించమంటున్నారు. హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా అలాగే ఉన్నారు. ఈ రోజుల్లో కూడా నీతిగా బతికే వాళ్ళకేమో హింసలు వస్తున్నాయి. దుర్మార్గులేమో ధైర్యంగా బ్రతుకుతున్నారు. మనకు అనిపిస్తుంది. కాళ్ళలో చీడపురుగు చూడండి ఎలా ఉంటుందో, ఎంత లావుని తిరుగుతుంటుంది. హల్లెలూయా. అది కాళ్ళలోనే ఉంటది, అయినా సరే దానికి ఏ రోగం ఉండదు. హల్లెలూయా. చీడపురుగు ఎప్పుడు కూడా బలిసిపోయి ఉంటది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచి వాళ్ళకేమో చెడు వస్తుంది, చెడ్డోళ్ళకేమో మంచి జరుగుతుంది. హల్లెలూయా. మనకి యేసుప్రభు వారు మాదిరి చూపించారు. మనం ఆయన కూడా గొర్రెలాగే దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనుషుల మధ్యలో ఆయనకి అనేకమైన హింసలు జరిగాయి. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు యేసుప్రభుని ఏ రకంగా అవమానపరుస్తున్నారంటే అక్కడ కోడాలతో కొట్టారు అక్కడ ఉన్న సైనికులు. అది సరిపోకుండా మళ్ళీ ఏం చేశారండి, మళ్ళీ సరిపోకుండా మళ్ళీ ఉదారంగా వస్త్రం వేశారంట. మళ్ళీ ఇంకా ఏం చేశారు, ముళ్ళ కిరీటం మళ్ళీ పెట్టారంట ఎత్తి మీద పెట్టి మళ్ళీ ఇంకేం చేస్తున్నారండి వాళ్ళు. హల్లెలూయా. యూదుల రాజు నువ్వేనా అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ ముఖం మీద కొడుతున్నారంట. హల్లెలూయా. అయినా సరే నోరు తిరగట్లేదు. హల్లెలూయా. చాలా మంది మనలో చాలా మంది అనుకుంటారు, అయ్యో నాకు ఇగో వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ప్రేమిస్తున్నారు, వీళ్ళు ప్రేమ కావాలి వాళ్ళు ప్రేమ కావాలని అనుకుంటున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. యేసయ్య ప్రేమ ఎంత గొప్పదంటే నిన్ను వెంబడించి ప్రేమించింది. తప్పుపోయిన గొర్రెల్ని ఎదిగి రక్షించడానికి వచ్చింది. ఒకప్పుడు మన కళ్ళు ఉన్నాయి కానీ చూస్తున్నావా మనం? హల్లెలూయా. జ్ఞానం లేదు మనకి, చెవులు ఉన్నాయి కానీ వినబడతలేదు మనకి. మనం అందరం అంధకారంలో ఉన్నాం, దేవుని ఎరగని వారిగా ఉన్నాం, చీకటి బ్రతుకులు మనకి. హల్లెలూయా. చెవులు ఉన్నాయి, ఎంత చెవులు ఉన్నాయి కానీ మనకి సత్యం వినబడతలేదు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు ఆ వెలుగుని మనకు తీసుకొచ్చాడు, రక్షణను మనకు తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మనం అందరం ధనవంతులమే. అప్పులున్నా ఏమున్నా తిప్పలున్నా మనం అందరం ఎవరండి ఇప్పుడు? ధనవంతులో కాదా? అందరూ ధనవంతులు, అందరూ లక్షాధికారులు ఇక్కడ. హల్లెలూయా. ఎవరి వల్ల? హల్లెలూయా. ఒకప్పుడు మనం పేదోళ్ళమే కానీ యేసు ప్రభు మనల్ని ధనవంతులు చేయడానికంట ఆయన దరిద్రుడు అయ్యాడు. ఆయనకి ఎప్పుడైనా మరణం వస్తుందా దేవుడికి? కానీ మరణాన్ని రుచి చూశాడు. హల్లెలూయా. మన కొరకు మరణం అయ్యాడు ఆయన. ఆయనకి పుట్టుక ఉండదు, మరణం ఉండదు. ఆయన సంవత్సరాలు నీకులాగా నాకులాగా 70 సంవత్సరాల ఎన్ని సంవత్సరాలు అయినా ఆయనకి సంవత్సరాలు మితి లేదు ఆయనకి. మనకైతే ఇన్ని సంవత్సరాలు ఇక్కడ అంతే. ఈ లోపునే మనం ఎన్నో బెంగళెట్టుకుంటూ ఉంటాం. నాకు అది లేదు ఇది లేదు, వాళ్ళకి అది ఉంది వీళ్ళకి ఇది ఉంది, నాకు ఏది లేదు. హల్లెలూయా. ఇంకొకరితో కంపేర్ చేసుకుంటూ ఉంటాం. ఒక ఆయన అంట చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడంట. ప్రార్థన చేసుకుంటూ అయ్యా నేను ఇంత భక్తి చేస్తున్నాను, నాకు చెప్పులు లేవు, నాకు చెప్పులు కూడా ఎత్తలేదు అని ప్రార్థన చేస్తున్నాడంట. లేదు చోద్యంతో ప్రార్థన చేస్తున్నాడంట దేవుణ్ణి. ఇంకొక ఆయన అంటండి చప్పట్లు కొడుతున్నాడంట, కాళ్ళు లేవంట అతనికి. దేవుడిని చప్పట్లు కొట్టి ఆరాధిస్తున్నాడంట, కాళ్ళు లేవంట అతనికి. హల్లెలూయా. అతను ఏమైనా ఆరాధిస్తున్నాడంట, అయ్యా ఈ చేతులన్నా ఉన్నాయి కాబట్టి నేను చప్పట్లు కొట్టగలుగుతున్నాను తండ్రి అని. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి ఉన్నదానితోటి ఆనందంగా ఉండడం మన చేత కాదు. లేని దాన్ని వేరే వాళ్ళ దానికి ఉంది, మనకు లేదని ఈ గోల ఎక్కువైపోయింది. హల్లెలూయా. నీకు వేరే ఏముంటుంది, నీకు దేవుడు మంచి చేశాడు. హల్లెలూయా. ఉన్న దాంట్లో నువ్వు తృప్తిగా ఉండి దేవుడిని ఆరాధిస్తే దేవుడు ఇంకెక్కి వెళ్తాడు. హెచ్చైన వాటి మీద మనసు ఎట్టకూడదు ఎప్పుడు కూడా. ఉన్నదాంతో సంతృప్తిగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు, దీనంతా. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని ఎంత చిత్ర హింసలు చేస్తున్నారు. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఆ పిలాతని ఆయన అంటాడు, నిన్ను ఇడిపించడానికి నాకు అధికారం ఉందయ్యా. ఒక మాట మాట్లాడు ఒక మాట మాట్లాడు. అందరు ప్రజల మధ్యన అన్నాడు ఆయన, నీలో ఏమి కూడా నాకు నేరం కనిపించట్లేదయ్యా.
ఒక మాట మాట్లాడు, నువ్వు యూదుల రాజ్యం అంటున్నారు వాళ్ళందరూనే, అది పెద్ద నేరమే కాదు కదా, దాని గురించి నిన్ను ఎంతగా బాధ పెడతారు వాళ్ళు. ఒక్క మాట చెప్పు, నువ్వు నాలో ఏ దోషం లేదని నువ్వు ఒప్పుకో, నేను వదిలేస్తాం అన్నాడు. ఇందాక సోదరుడితో మాట్లాడుతుంటే యేసు ప్రభు ఎందుకు అలా వదలమంటాడు, ఆయన చచ్చిపోవడానికే వచ్చాడంట. అల్లేలుయా. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మన కోసం చావడానికి వచ్చాడు. అల్లేలుయా, అల్లేలుయా. కాబట్టి మనల్ని, మన పాపాలని చిడిపించడానికే, మన అజ్ఞానాలను చిడిపించడానికే, మన రోగాలను చిడిపించడానికే, మన కష్టాలను చిడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మన కన్నీళ్ళు తోడడానికి వచ్చాడు, మనల్ని ఆదరించడానికి వచ్చాడు. ఆయన మన బాధలు కడతీర్చడానికి వచ్చాడు యేసు ప్రభు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడండి అంటే చాలా మంది యేసు ప్రభు ఎందుకు వచ్చాడండి ఈ రోటలు వేసుకుని చూస్తుంటారు. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు అంటే, యేసు ప్రభు నువ్వు ఎందుకు నమ్ముకుంటున్నావు అంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. ఇందాక సాత్విక్ బాబు నేను పెద్దాపురం నుండి 2 గంటలకి వచ్చి చిలకంపాడు వచ్చేస్తుంటే గంటల కారు తెలుసా మీకు? గంటల కారు. హల్లెలూయా. గంటల కారు వచ్చేస్తుంది. దాన్ని ఫైర్ ఇంజిన్ అంటారు కానీ ఫ్యాషన్ గా పూర్వం మనందరం గంటల కారు అనేవాళ్ళు. హల్లెలూయా. అది ఎలా వచ్చేస్తుంది, నేను ఆ సాత్విక్ బాబుతో అన్నాను, అది మంటలు ఆర్పి మంటల్లోంచి మనుషులు రక్షించడానికి వెళ్తుంది, మనం నరకంలోంచి ప్రజలను బయటకు తీసుకురావడానికి వెళ్తున్నాం. మనం అది ఎందుకు వెళ్తుందండి? మంటలు ఆరిపి అందులో మనుషులు రక్షించడానికి వెళ్తుంది. మనం ఎందుకు వెళ్తున్నాం? సేవకే. నరకంలో ఉన్న వాళ్ళని ఈడిపించడానికి వెళ్తున్నాం. యేసుక్రీస్తు తన స్వరక్తం చేత మనుషుల పాపాలు కడిగాడు. ఆయన హింసించబడ్డాడు, శిక్షించబడ్డాడు. హల్లెలూయా. ఏ అపరాధం చేయలేదు ఆయన. అన్యాయపు తీర్పునుంది నీ కోసం, నీ ప్లేస్ లో నీకు పడవలసిన శిక్ష. హల్లెలూయా, హల్లెలూయా. నీకు పడవలసిన శిక్ష ఏం చేశాడు యేసయ్య? తాను వేసుకున్నాడు. మరణం నుంచి విడిపించాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాదు. హల్లెలూయా. నరకంలో అంటండి చిటికి నీళ్ళతో ముంచితే వచ్చి నీళ్ళు కూడా ఉండవంట. నరకంలో ఏముండదంట, చిటికి నీళ్ళతో ముంచితే వచ్చి నీళ్ళు కూడా ఉండవంట. అగ్నిగుండం అది. అందులో అగ్ని ఆరదు, పురుగు సావదు. హల్లెలూయా. పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపానికి జీతం మరణం. మన పాపాలు చేయట్లేదా? మన కమిషన్ బుద్ధి దేవుడు తెలీదా? మనం మళ్ళీ తప్పు చేసి మళ్ళీ సమర్థించుకుంటుంటాం. ఈ వారం పొడుగున దేవుడు ఈ 2 నెలలు గడిపాడు. ఎక్కడ మంచి ఆలోచన పుట్టింది మనకే? ఎప్పుడన్నా ఖాళీగా ఉంటే మంచి ఆలోచన ఉందా? మంచి పని మీద ఉందా దృష్టి? హల్లెలూయా. అవసరం లేని వాటి గురించి ఎన్నో ఆలోచించుంటాం. అయినా మనకి మళ్ళీ 2 నెలలు గడిపి మళ్ళీ 3వ నెలలో పెట్టాడు దేవుడు. హల్లెలూయా. గుడికి వెళ్ళాలనుకుంటామండి మనం. హల్లెలూయా. కొంతమంది భోజనాలు వండుకుంటే దేవుడు మర్చిపోతారంట. చికెన్ మసాలా, చికెన్ మసాలా వేసి వండుకుంటూ ఉంటారు వాళ్ళు. వండుకుని ఇలా ఆదివారం అని కూడా మర్చిపోతారు వాళ్ళు. ఆ వాసనలో పడిపోతారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కాబట్టి నీ కొరకు నిన్ను రక్షించడం కోసం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంత లోతైనది. హల్లెలూయా. వివరించలేనంత ప్రేమ. హల్లెలూయా. యేసు ప్రభు త్యాగం ఎంత గొప్పదే. యేసు ప్రభుని మనం చాలా తక్కువగా చూస్తున్నామండి మన అందరం. మనకి ఇప్పుడే యేసు ప్రభు కావాలంటే మనందరికీనే. మనకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు, అప్పులు ఉన్నప్పుడు, రోగాలు వచ్చినప్పుడు మనం అందరం దొంగలం. హల్లెలూయా. అలాంటిదప్పుడు మాత్రం యేసయ్యా అని చెప్పేసి బుర్రపెక్కించుకుంటాం. హల్లెలూయా. తెగ ప్రార్థన చేస్తాం. ఉపవాస ప్రార్థనలు, ఆ ప్రార్థనలు, ఈ ప్రార్థనలు అన్ని చేస్తాం. హల్లెలూయా. ఆ కష్టం ఒకటి కానీ తీరిపోయిందంటే టీవీ ఎదుర్కొంటా కూర్చుంటాం. అప్పటివరకు కన్నీళ్ళు తీసుకుంటాం కదా. హల్లెలూయా. అప్పటివరకు కన్నీళ్ళు తీసుకుని తెగ బాధపడిపోయి గుండెల్లోంచి వచ్చేసింది కన్నీళ్ళు. ఈ కష్టాలను ఎప్పుడైనా తీరిపోయింది అనుకోండి, వెంటనే పెద్ద కలర్ టీవీ పట్టుకుని వెళ్ళిపోయి అక్కడ దాన్ని ఎదుర్కొంటా కూర్చుని ఆ నాటికల్లో మనిషితోటి ఇలాగా ఆవిడ ఏం వేసుకుంది అలా చూస్తుంది. ఆవిడ ఏ ఇంట్లో ఉంది, ఏం వేసుకుంది, నీకు ఎందుకు? హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాదు. హల్లెలూయా. అంతేగాని అయ్యా నా ప్రభు ఇంత కష్టంలోంచి బయటకు తీసుకొచ్చాడే, ఇంత దరిద్రతలోంచి బయటకు తీసుకొచ్చాడే,
ఇన్ని కష్టాలు పాలైపోయినాయి, నేను చేసుకున్న పనులకి దిగిపోయినా ఇందులోంచి నాకు ఏసై పుట్టి నన్ను పైకి లేపాడు, నా కన్నీళ్లు తుడిచాడు, నన్ను బతికిచ్చాడు, నేను నమ్మకంగా ఉండాలి, కృతజ్ఞత బుద్ధితో ఉండాలి. ఆయన చెయ్యి విడిచిపెడితే నేను ఎన్నో బాధల్లో ఉన్నప్పుడు నా ప్రభు నన్ను పైకి లేవనెత్తాడు. ఆయన నమ్మకంగా విశ్వాసిగా ఉండాలి, ఆయన వెంబడించే గొర్రెలా ఉండాలి. ఆయన బాధ పెట్టకూడదనే బుద్ధి మనకు ఉంటుందా? అలాంటి బుద్ధి ఉంటుంది మనకి. హల్లెలూయా. దేవుని అందరం పిక్నిక్లకి వెళ్తాం, ఫంక్షన్కి వెళ్తాం, హల్లెలూయా, అన్నిటికి వెళ్తాం. కానీ హల్లెలూయా గుడికి ఏదో నామకార్థం, మనకి గుడికి నామకార్థం. అవి ప్రభు బల రోజునే వచ్చేస్తానంటే సంఘాల వాళ్ళందరూ ప్రభు బల అయిపోయిన తర్వాత ఎప్పుడు కనపడతలేదంట. హల్లెలూయా. ఏంటండి సూరమ్మ గారు ఐశ్వర్యం చెయ్యం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎంత యథార్థవంతుడు, ఎంత నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఎంత ప్రేమమయుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాజనగరం నుంచి మురారు వచ్చి దారిలో ఏదన్నా సరే హైవేలోనే ఏదైనా చచ్చిపోతాడు పారేస్తున్నారు. హల్లెలూయా. చెడ్డ వాసన వచ్చేస్తున్నారు. అక్కడ ఒక క్షణం బండి స్టాండ్ వేసి నిలబడగలమా? ఎంత వాసన అండి బాబు. మరి యేసు ప్రభు మన మధ్యలో నిలబడలేదా? హల్లెలూయా. ఎంత పాపాత్ములు మనం. అందరి మొఖాల్లో సిట్లించుకుని అన్నారు అందరూ. మరి మనం ఎంత పాపాత్ములు, ఎంత దుర్వాసన మన దగ్గర. ఏమన్నా మంచిది ఉందండి మనలోనే? మనం రక్షించడం కోసం ఇద్దరు దొంగల మధ్య ఆయన సిలువేశారంట. ఏ నేరం చేయలేదు ఆయన. దేవుని మహిమ కలిగిన మనం ఏదన్నా నిజంగా మన అయ్యుండి కూడా ఒప్పుకోం. మనం నిజంగా మనం తప్పు చేసి కూడా బోకరించేస్తాం. హల్లెలూయా. కానీ ఏ నేరం చేయలేని ఆయన నోరు తెరవకుండా మన కొరకు తన హృదయ దారిని ఆయన సర్వాన్ని కూడా మన కోసం దారపోసి నిన్ను నన్ను ముద్రేసాడు, రక్షించుకున్నాడు. హల్లెలూయా. నీ పాపాలు నా పాపాలు కడిగేశాడు. హల్లెలూయా. క్షమించేశాడు మనల్ని. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత. యేసయ్య క్షమించేశాడు మనల్ని. మనకు చేసిన పాపాలన్నీ ఆయన రక్తంతో కడిగేశాడు, మనల్ని పరిశుద్ధులుగా చేసేసాడు. మనల్ని పరలోక రాజ్యం వెళ్ళడానికి మనం అర్హులము. ఎలాగా? నువ్వు తెచ్చిన కానుకని బట్ట నువ్వు 100 రూపాయలు తెచ్చి ఏంటంటే 100 రూపాయలు తెచ్చి హల్లెలూయా 90 రూపాయలు ఇంటికి అడిగి వెళ్ళిపోయి 10 రూపాయలు వేసి వెళ్ళిపోతాం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. 100 రూపాయలు నూనె ప్యాకెట్ వస్తున్నా చెప్పాలా? హల్లెలూయా. అన్నిటికీ 100ఏనా? మీకు అందరికీ 100లే కావాలా? హల్లెలూయా. మీ అందరికీ 100లు కావాలి, 1000 కావాలి. పాస్టర్ గారు మాత్రం ఏం కావాలా? 100 రూపాయలు వేస్తారు మీరు అందరూనే. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. మీరు దేవుడికి ఎక్కువైతే దేవుడు మీకు ఎక్కువ ఇస్తాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుడి విషయంలో పిసినార్థనం చేస్తే ఆయన కూడా మీ విషయంలో పిసినార్థనం చేస్తాడు. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఆయన త్యాగము మరువలేనిది. హల్లెలూయా. ఆయన ప్రేమ గొప్పదే. చీకట్లో ఉన్న నిన్ను, శ్రమల్లో ఉన్న నిన్ను, కష్టాల్లో ఉన్న నిన్ను బయట తీసుకొచ్చాడు యేసు ప్రభు. హల్లెలూయా. కన్నీళ్ళలో ఉన్న బతుకుని బాగు చేశాడు. కృతజ్ఞత ఏది? నమ్మకంగా చర్చికి రారు, దేవుడికి ఇవ్వాల్సింది ఎవరు? హల్లెలూయా. శుభార్త ప్రకటించరు. హల్లెలూయా. పాస్టర్ గారు బలవంతం మీద చర్చ, ఆయన ఊరుకోడా చర్చికి రాకపోతే అదేనా మనకు అసలైన? అంతేగాని నీకు నువ్వుగా పరిగెట్టుకుని వచ్చావా? నీ రక్షణ కోసం వచ్చావా? నీ రక్షణ కాపాడుకోవాలని వచ్చావా? హల్లెలూయా. దేవుడి దగ్గర కృతజ్ఞత స్తుతులు చెప్పించడానికి వచ్చావా? నువ్వు ఎలాగొచ్చావు దేవుడి సన్నిధికి? ఫస్ట్ వారం రొట్టె పాలెత్తారని వచ్చావా? దేనికి వచ్చావు? హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. కాబట్టి ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి హల్లెలూయా. ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. విలువ లేని మనల్ని, అర్హత లేని మనల్ని. హల్లెలూయా. అర్హత ఉందని మనకి విలువ ఉందా? ఏ యోగ్యత లేని మనల్ని తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. మనల్ని పరిశుద్ధులుగా చేసాడు యేసు ప్రభు. నీతిమంతులుగా చేసాడు. ఆయన సంఘంలో చేర్చుకున్నాడు. చాలా మంది సంఘం అంటే చర్చ్ అంటే ఎంత ఏమో వాళ్ళకి. చర్చిలోకి వస్తారు కానీ కుల వివక్ష. చర్చిలోకి వస్తారు కానీ వాళ్ళ కులం నా కులం పార్టీలు. చర్చిలోకి వస్తున్నారు చాలా మంది. హల్లెలూయా. రకరకాల మనుషులు ఉన్నారు. హల్లెలూయా. చర్చిలోకి వస్తే మనం చర్చిలోకి వచ్చినా బయటికి వెళ్ళినా అందరూ ఒక తల్లి బిడ్డలమే. హల్లెలూయా. సమానమే, ఎవరు ఎక్కువ తక్కువ లేదు. మనం అందరికీ దేవుడు యేసు ప్రభువే. దేవుని మహిమ కలిగిన కాక. హెచ్చు తక్కువలు ఎట్టుకోకూడదండి దేవుడి సన్నిధిలోకి వచ్చిన తర్వాత.
దేవుని మహిమ కలిగిన కాదు. పక్షపాతం చూపించకూడదు. అందరూ సమానులే. యేసుప్రభు అందరినీ ప్రేమించి తన ప్రాణం పెట్టాడు. ఆయన రక్తం వల్ల ఇక్కడ కట్టబడ్డాం, కొనబడ్డాం, కృప చూపించబడ్డాం. హల్లెలూయా. ఎన్నో దీవెనలు అనుభవిస్తున్నాం, ఎన్నో ఆశీర్వాదాలకు పాత్రలుగా చేశాడు దేవుడు. మనం దేవుని మహిమ కలిగింది. అది మనకి ఎవరన్నా వందలు చెప్తారండి అసలు. మనం ఏమన్నా టీచర్లుమా, మేచర్లమా, లేకపోతే డాక్టర్లమా? నమస్కారం అంటారు. నన్ను ఎక్కడికి వెళ్ళినని ఇలా అంటున్నారు, నమస్కారం అంటున్నారు అందరూనే. ఒకడైతే సొట్ట వెనకాల తీసుకుని మరీ చెప్పారు, జేబులో ఇచ్చినట్టు ఒక అతను అయితే. హల్లెలూయా. నాకు ఆ విలువ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఇచ్చాడు. మనందరికీ దేవుడు ఇచ్చాడు. వందనాలండి. దుర్వదిని గారు అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చాడు మనకి అది. మా వదిన ఎడకారం కాదు. నేను ఎప్పుడు ఆ సీతారత్నం అన్న ఆవిడ అంటదే, ఆ దుర్గమ్మ గారిని ఎప్పుడు మర్చిపోకూడదండి బాబు అంటది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాదు. హల్లెలూయా. ఎప్పుడు మర్చిపోకూడదండి. మా వదిన అనుకుంటదే, మా వదినకి ఏమి విలువ లేదేమో అనుకుంటది. మా వదినకి ఎంత విలువ అంటే, ఆ దుర్గమ్మ గారు నన్ను ప్రభువులో తీసుకొచ్చాడు కాబట్టే నేను ఇవాళ ఎలా ఉన్నానని నాతో నిన్న కూడా అంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అదే అందరం ప్రార్థన చేస్తాం.